వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అలాగే ఎముకలకి బలాన్నిచ్చే రాగి జావ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఇక్కడ మనం 3 టేబుల్ స్పూన్ రాగి జావ తీసుకుంటున్నాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసి మనకి ఉండలు లేకుండా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక వెసల్ తీసుకుని 1 టీ స్పూన్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటామండి మనము. ఇక్కడ మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్, ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న రాగి జావని వేసుకుని దీన్ని బాగా మరగనివ్వాలి. చాలా తక్కువ టైంలోనే ఇది బాగా మనకి మరిగిపోతుందండి. ఈ రాగి జావ తాగడం వల్ల మనకి ఈ సమ్మర్లో వేసవిలో మనకి శరీరం అనేది చల్లబడుతుంది. అలాగే ఎముకల బలానికి మంచిది కూడా. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా ఈ రాగి జావ అనేది మంచిది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ రాగి జావ తాగడం వల్ల మనకి చాలా ఎనర్జీ కూడా వస్తుందండి. రోజంతా కూడా మనకి ఎనర్జీగా ఉంటారు. అలాగే షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ రాగి జావ అనేది హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారా, మనకి ఇలా పొంగుతూ వస్తుంది కదా. సో ఇది బాగా మరిగిన తర్వాత చూస్తున్నారు కదా, ఇది బాగా మరిగింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత, రాగి జావ చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేసవిలో శరీరాన్ని చల్లబరిచే రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో మీరు ఈ రాగి జావ అనేది చేసుకోవచ్చు. మరి ఇంత మంచి రాగి జావని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.